ఓట్ల లెక్కింపు సమయంలో ఎవరైనా కౌంటింగ్ కేంద్రంలో అలజడి సృష్టిస్తే తక్షణమే వారిని అరెస్టు చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సిఆర్పీఎఫ్ దళాలు భద్రతను పర్యవేక్షిస్తుంటాయని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరూ విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని సూచించారు. మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీతో కలిసి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారులు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన టేబుల్స్, రౌండ్ల వివరాలను కలెక్టర్ డీకే బాలాజీ సీఈఓకి వివరించారు. భద్రతా పరంగా తీసుకున్న చర్యలను జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ వివరించారు. త్వరితగతిన ఫలితాలను వెల్లడించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల రోజు తర్వాత జరిగిన ఘర్షణలు, పరిణామాల నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఈఓ మీనా కలెక్టర్ ఎస్పీని ఆదేశించారు. కౌంటింగ్ రోజున ఎటువంటి అల్లర్లు జరగకుండా తగినంత బలగాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ఏదైనా అనుకోని సంఘటనలు తలెత్తితే ఉన్నతాధికారులకు వెంటనే సమాచారం అందించాలని ఆదేశించారు. కౌంటింగ్ వేళ ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా చూడాలన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, కౌంటింగ్ కేంద్రం భద్రతను పరిశీలించామని మీనా తెలిపారు. ఓట్ల లెక్కింపులో పాల్గొనే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చామన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సిఆర్పీఎఫ్ దళాలు భద్రతను పర్యవేక్షిస్తుంటాయని చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పోలీసు పికెటింగ్ ఉంటుందన్నారు. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. సో ఆన్ దట్ డే ఆఫ్ కౌంటింగ్ లోపల హాల్లో ఎవరైనా ఏమైనా డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఇమీడియట్గా అరెస్ట్ చేసేసి జైలుకి పంపించడం జరుగుతుంది. క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఎలక్షన్ కమిషన్ ఉన్నాయి. దిస్ డిస్టర్బెన్స్ విల్ నాట్ బి టాలరేటెడ్ ఫ్రమ్ ఎనీబడి, ఎనీ ఏజెంట్, ఎనీ క్యాండిడేట్. ఇఫ్ దే ట్రై టు do anything which is against the norms of commission, will be immediately sent out of this counting center. Second issue, బయట కూడా ఆల్రెడీ ఎస్పీ గారు అంతా అరేంజ్మెంట్ చేశారు. బయట కూడా ఆ రోజు పూర్తిగా 144 సెక్షన్ ఉంటుంది, అంటే అరౌండ్ దిస్ కౌంటింగ్ ఏరియా. ప్లస్ ఆ రోజు ఎవరు కూడా ఏ ప్రొసెషన్, ఏ సెలబ్రేషన్ ఏం చేయకూడదు. ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. డ్రై డే ఉంటుంది పూర్తిగా. మనము వీ హ్యావ్ టు రెగ్యులేట్ ఆల్ ది యాక్టివిటీస్ ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్ అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఆల్సో పూర్తిగా నిఘా పెట్టుకోవాలి. మచిలీపట్నంలో కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్ 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్ తర్వాత కౌంటింగ్ సెంటర్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. బేసికలీ 2 రకాల ఇష్యూ చూడడానికి రావడం జరిగింది. ఒకటి, రేపు 4th ఉన్న కౌంటింగ్ సంబంధించి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నెట్ సౌకర్యాలు, బ్యారికేడింగ్, మూమెంట్ ఫ్లో అన్నీ సరిగ్గా చేయడం జరిగిందా లేదా. సెకండ్, సెక్యూరిటీ విషయంలో వాట్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆర్ హియర్. సో ఈరోజు అన్ని చూసిన తర్వాత ఆల్ టేబుల్స్ అన్ని ప్రతి కాన్స్టిట్యున్సీలో 14 టేబుల్స్ పెట్టడం జరిగింది. ఆల్ హాల్స్ ఆర్ ప్రాపర్లీ నౌ ప్రిపేర్డ్. ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేశారు. మనకు ఈ టాబ్యులేషన్ సంబంధించి, ఎన్కోర్ సంబంధించి ట్రైనింగ్స్ కూడా ఆల్రెడీ అయిపోయినాయి. సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆల్ ద ప్రిపరేషన్స్ ఆర్ ప్రాపర్లీ డన్. దట్ ఐఎమ్ సాటిస్ఫైడ్. దీంతోపాటు సెక్యూరిటీకి ఇక్కడ మనకు సిఏపిఎఫ్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నది, ప్లాటూన్ ఉంది. అన్ని స్ట్రాంగ్ రూమ్స్ కూడా వెళ్ళి చూడడం జరిగింది. డబల్ లాక్స్ ఉన్నాయి, సీసీటీవీ కెమెరా కవరేజ్ ఉన్నది, 24 hours సర్వేలెన్స్ ఉంది. పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం మరోమారు స్పష్టత ఇచ్చింది. 13A ఫామ్పై అటెస్టేషన్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందని ఈసీ తెలిపింది. 13A ఫామ్పై సీల్, హోదా లేకున్నా చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. ఆర్ఓ ధృవీకరణ తర్వాతే అటెస్టేషన్ అధికారి 13A ఫామ్పై సంతకం చేశారన్న ఈసీ, కాబట్టి అటువంటి వాటిని చెల్లుబాటయ్యే ఓటుగా గుర్తించాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఈఓకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది.
నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా తమకు అవసరం లేదన్న సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రూల్స్ ఫాలో అయ్యే వాళ్లు తమకు అవసరం లేదన్న సజ్జలపై చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమా, న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న సజ్జలను వెంటనే అరెస్టు చేయాలని దేవినేని ఉమామేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం సైతం సజ్జల వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పిఎస్లో తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. నిన్న జరిగిన వైఎస్ఆర్సీపీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ల సమావేశంలో సజ్జల చేసిన ఆరోపణలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా తమకు అవసరం లేదన్న సజ్జల వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిబంధనలు పాటించే వాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా తమకు అవసరం లేదన్న సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘం తక్షణమే క్రిమినల్ కేసు పెట్టి అరెస్టు చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు డిమాండ్ చేశారు. రూల్స్ ఫాలో అయ్యేవాళ్లు తమకు అవసరం లేదని, టీడీపీ జనసేన ఏజెంట్లకు అడుగడుగునా అడ్డం పడాలని సజ్జల హితబోధ చేయటం సిగ్గుచేటన్నారు. ఓటమి భయంతో పోలింగ్ రోజున రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు వైఎస్ఆర్సీపీ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఓటమి ఖాయమవటంతో లండన్లో జగన్ రెడ్డి టీవీలు బద్దలు కొడుతున్నాడని అన్నారు. జగన్మోహన్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి డైరెక్షన్లోని సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. సీఎస్ పదవికి మచ్చ తెచ్చిన జవహర్ రెడ్డిని తక్షణమే పదవి నుంచి తప్పించాలని దేవినేని ఉమామేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వ సలహాదారు వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశాడు. కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లు అడ్డుకోండి, అడ్డంపడండి, రూల్స్ పాటించేవాళ్ళు వెళ్ళొద్దు, నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి వెళ్ళమాకండి, అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి. ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు. దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి అన్నదండలతో, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రికి కూడా అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైంది. దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి, అడ్డుకోవాలి, టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్లతో గొడవ పడాలి, అట్లా గొడవ పడే వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి, రూల్స్ పాటించే వాళ్ళకు. ఏపీ ఈఏపీ సెట్ 2024 ఫలితాలు విడుదలయ్యాయి. అనంతపురం జేఎన్టీయూలో ఈ సెట్ చైర్మన్ శ్రీనివాసరావు, కన్వీనర్ భానుమూర్తి అధికారులు ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి మే 8న నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 36,369 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల్లో 90.41% ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు తెలిపారు. బాలురు 89.35%, బాలికలు 93.34% మంది ఉత్తీర్ణత సాధించారు. ముందుగానే రిజల్ట్స్ ఇచ్చి అడ్మిషన్స్ కూడా మనం 24 జూన్న మొదలుపెట్టి మనకు అర్థమైంది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల సెకండ్ ఇయర్కి 15 జూలై స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ లోపలే అడ్మిషన్స్ కూడా కంప్లీట్ చేసి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వచ్చే లోపలే ఈ లేటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కూడా పాలిటెక్నిక్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా ఒక్క క్లాస్ కూడా మిస్ కాకుండా చేసే కార్యక్రమాన్ని మనం టేకప్ చేస్తూ ఉన్నాం. ఈ ఎగ్జామ్ని మెటిక్యులస్ పర్ఫెక్షన్తో చాలా ఎక్సలెంట్గా ఎలాంటి ఫ్లా లేకుండా ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఎగ్జామ్ని కండక్ట్ చేసిన జేఎన్టీయూ అనంతపూర్ టీంకి, పర్టికులర్గా వైస్ ఛాన్సలర్ గారికి అండ్ కన్వీనర్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ ఏపీ సెట్ 2024కు రిజిస్టర్ చేసుకున్నారు. అలాగే రిజిస్టర్ చేసుకున్నటువంటి ఆడపిల్లల సంఖ్య 9,980. పరీక్షకు హాజరైనటువంటి మగపిల్లలు 26,693, హాజరైనటువంటి ఆడపిల్లలు 9,676. ఆఖరిగా పరీక్షలో ఉత్తీర్ణత సాధించినటువంటి మగపిల్లల శాతం, మగపిల్లల్లో మాత్రమే చూసుకుంటే 89.35%, ఆడపిల్లలు 93.34%. ఇది స్థూలంగా
ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినటువంటి అభ్యర్థుల వివరాలు. మొగల్రాజుపురంలో అతిసారం వల్ల మరణించిన కుటుంబాల పట్ల ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్ వైఖరి దురదృష్టకరమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. వారం రోజులుగా 100 మందికి పైగా బాధితులు, 4 మరణాలు సంభవించినా సమస్యను గుర్తించలేని స్థితిలో అధికార యంత్రాంగం ఉందని దుయ్యబట్టారు. 4 డయేరియాతో మరణించిన వారి కుటుంబ సభ్యులు, వైద్యులు, స్థానికులు డయేరియా వల్ల చనిపోయారని చెప్పినా మృతుల కుటుంబాల పట్ల మానవత్వం లేకుండా అధికారులు వితండవాదం చేస్తున్నారని అన్నారు. డిఎంహెచ్ఓ ఈ ప్రాంతంలో డయేరియా ఉందని విచారించిన కారణాలు తెలపడం లేదన్నారు. తక్షణమే ఈ ఘటనలకు కారణాలను నిర్ధారించాలని, అలాగే మొగల్రాజుపురం వాసులకు స్వచ్ఛమైన కృష్ణానది నీటిని అందించాలని కోరారు. డయేరియా వల్ల మరణించిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం, చికిత్స పొందుతున్న వారికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజలకి బాధ్యత వహించాలి. మీ పొరపాట్లను సరిదిద్దుకుని స్వచ్ఛమైన మంచినీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, కార్పొరేషన్ మీద ఉంది. అసలు విజయవాడలో కార్పొరేషన్లో పాలకపక్షం ఉందా? మేయర్లు, ప్రజాప్రతినిధులు ఉన్నారా? ఉంటే ఏం చేస్తా ఉన్నారు? నగరంలో జనం చచ్చిపోతా ఉంటే, అతిసారుతో బాధపడతా ఉంటే పట్టించుకోకుండా మీరు వ్యవహరించడం దుర్మార్గం. అందుకే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. వైద్య, మున్సిపల్ శాఖల మంత్రులు స్పందించాలి. దీని మీద ఉన్నత స్థాయి నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ జరిపించి కారణాలేంటో నిర్ధారించి బాధ్యులైన వారిని శిక్షించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఆ కుటుంబాలకి, చనిపోయిన కుటుంబాల 4కి 25 లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారమే కాదు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం పొందిన వారి బిల్లుల్ని ప్రభుత్వం, కార్పొరేషనే భరించాలి. వారందరినీ ఆదుకోవాలి. ఇప్పటికైనా కృష్ణానది మంచినీటిని అందించాలి. బాధ్యత మీది. ఇవాళ కార్పొరేషన్ మంచినీళ్ళ ఛార్జీలు వసూలు చేస్తూ ఉంది, ఇంటి పన్నులు పెంచుతున్నారు, చెత్త పన్నులు వసూలు చేస్తున్నారు. మరి దానికి స్వచ్ఛమైన మంచినీరు అందించాల్సిన బాధ్యత నుండి తప్పుకొని మీరు ఈ రకమైనటువంటి వాదనలు చేయటం, ప్రజల మీద దాడి చేయటం, చనిపోయినటువంటి కుటుంబాలను కూడా వ్యధకి గురి చేసే రీతిలో ప్రకటనలు చేయటం అనేది ఏమాత్రం కూడా తగదు. సిపిఎం తరపున వీటిని ఖండిస్తున్నాం. వీటన్నిటికీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇప్పటికైనా స్పందించకపోతే మాత్రం ప్రజాందోళన తప్పదని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. విజయవాడలో కలుషిత నీటి సరఫరాపై సిపిఎం నేతలు ఆందోళనకు దిగారు. పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతంలో కలుషిత నీరు సరఫరా కావడం దారుణమని సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీటి పైప్లైన్లకు మరమ్మతులు చేయించి స్వచ్ఛమైన నీటిని అందించాలని డిమాండ్ చేశారు. సామాన్యులపై చెత్త పన్ను భారాలు వేసే నగరపాలక సంస్థ అధికారులు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. స్వచ్ఛమైన త్రాగునీటిని అందించాలని కోరుతూ సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు, పార్టీ నేతలు స్థానికులతో కలిసి గొల్లపాలెం గట్టు ప్రాంతంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సురక్షితమైన త్రాగునీటిని ఇవ్వాలని నినాదాలు చేశారు. కృష్ణానది పేరు చెబితేనే ప్రపంచమంతా పులకరిస్తోందని అన్నారు. కానీ నగర ప్రజలు కృష్ణానది నీరు అంటేనే భయపడే పరిస్థితి నెలకొందన్నారు. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కలగలిపి మంచినీళ్లు తాగితే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం లేదన్నారు. మొగల్రాజుపురంలో ఇప్పటికే 3 మృతి చెందడం జరిగిందన్నారు. విజయవాడలో వేలాది మంది ప్రజలు కలుషిత నీరును త్రాగి అనారోగ్యం బారిన పడుతున్నారని చెప్పారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. 11 ఎంజీడీ ప్లాంట్ నుంచి పసుపు రంగులో నీళ్లొస్తున్నాయని మార్చమని అడిగినా కూడా స్పందన లేదన్నారు. ప్రజల ప్రాణాలు పోతే గాని స్పందించరా అని ప్రశ్నించారు. బతికుండగా స్వచ్ఛమైన మంచినీరు ఇవ్వలేరా అని మండిపడ్డారు. విజయవాడ నగరంలో కృష్ణానది పక్కన ఉన్నా కానీ స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇవ్వడం ఈరోజు పరిపాలకులకి చేత కాదా? ప్రజల మీద పన్నులు భారాలేసి బాధడమే తప్ప స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇవ్వడం మీకు చేత కాదా? ఈరోజు అనేక నెలల నుంచి విజయవాడ నగరంలో వివిధ ప్రాంతాల్లో మంచినీళ్ళు పసుపచ్చగా వస్తున్నాయి, రంగు మారి వస్తున్నాయి, రుచి మారి వస్తుంది, బ్లీచింగ్ వాసన వస్తుంది, అలాగే గమిషన్ వాసన వస్తుంది. ఈ నీరుని మేము తాగలేక ఇబ్బందులు పడుతున్నాం, వాంతులు విరోచనాలతో చనిపోతున్నామని ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్న ఈ నగరపాలక సంస్థ, వైసీపీ పరిపాలన కానీ అధికారులు కానీ నిమ్మక నీరెత్తినట్టు పట్టి పట్టినట్టు వ్యవహరిస్తున్నారు. దీని ప్రభావం వల్ల ఇప్పటికే విజయవాడ నగరంలో 10ల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
ఇంకెంతమంది చనిపోతే మీరు స్పందిస్తారని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా 11 MGD నుంచి వస్తున్నటువంటి వాటరు రంగు మారి వస్తుంది. ఇది మార్పు చేయండి, ఆ రంగు నీళ్లు నివారించండి అని కమిషనర్ స్థాయి నుంచి అధికారులు అందరికీ కూడా మొరబెట్టుకున్నా కానీ ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి. మరోవైపు మురుక్కాలంలోనే మంచినీళ్ళు పైప్ లైన్లు ఉన్నాయి. ఆ మురుక్కాలలో ఉన్నటువంటి మంచినీళ్ళు పైప్ లైన్ లీకేజీల వల్ల మురుగునీళ్ళు ప్రజలందరికీ వస్తున్న ఇబ్బందులు పడుతున్నారు. సిఎస్ జవహర్ రెడ్డి పాపాలు క్షమించరాని విధంగా ఉన్నాయని, భూములు, మైనింగ్ ఇలా అన్ని దోచుకోవటమే సిఎస్ పని అని బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమే అని, ఫలితాల రోజు అల్లర్లు సృష్టించడానికి వైసీపీ సిద్ధమవుతుందని చెప్పారు. బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు సీతారాంపురంలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమేనని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఫలితాల రోజు అల్లర్లు సృష్టించడానికి వైసీపీ సిద్ధమవుతోందన్నారు. రాష్ట్రంలో కేంద్ర బలగాలు మోహరించనున్నాయని తెలిపారు. రాయలసీమ ప్రాంత ప్రజలని తటస్థంగా ఉండనివ్వకుండా ఫ్యాక్షన్ రాజకీయాలకు దారితీస్తున్నారని చెప్పారు. యోగేంద్ర యాదవ్ చేసిన గాలి వ్యాఖ్యల గురించి అందరికీ తెలుసని, మోదీపై చేస్తున్న విషపు వ్యాఖ్యలు ఎవరూ పట్టించుకోరన్నారు. దేశంలో నరేంద్ర మోదీ నాయకత్వం ఉంటుందన్నారు. కూడా తమ కుటుంబానికి సంబంధించినటువంటి చెప్పు చేతుల్లో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకున్నారు. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పంతాలో భాగంగా తను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు, మైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తను తన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దోచుకోవడానికి, దాచుకోవడానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చారు. అన్ని అవకాశాలు కల్పించేటువంటి క్రమంలో జవహర్ రెడ్డి గారు కూడా చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు అనేటువంటి విషయం వస్తున్నటువంటి కథనాలను బట్టి అర్థమవుతుంది. 596 జీవో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి భూములకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు కావచ్చు, క్రయ విక్రయాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లా సంబంధించినటువంటి ప్రాంతంలో, రాయలసీమ సంబంధించినటువంటి ప్రాంతాల్లో వీళ్ళ దృష్టి అంతా కూడా వెనుకబడినటువంటి ప్రాంతాల్లోనే ఎక్కువ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పేదలందరూ కూడా కొంత అమాయకంగా ఉంటారు, విషయ పరిజ్ఞానం తక్కువ ఉంటుంది, బెదిరిస్తే బెదిరిపోతారనేటువంటి ఉద్దేశంతో వీళ్ళంతా కూడా స్కెచ్ చేసి దానికి సంబంధించినటువంటి ఇష్టం వచ్చినట్లు అన్యాక్రాంతం అయ్యే విధంగా వాళ్ళ కబంధ హస్తాలకి వచ్చే విధంగా ప్రయత్నం చేశారు. రాజకీయ ఒత్తిళ్ల వాతావరణంలో కౌంటింగ్ సజావుగా జరుగుతుందా అనే అనుమానాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి ఉమామహేశ్వరరావు అన్నారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులను ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షులు నేతి మహేశ్వరరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నేతి మహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ బలమైన ప్రజాస్వామ్యం ఉండాలంటే ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరగాలన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గే అధికారులు ఉన్నారని అన్నారు. నేర చరిత్ర కలిగిన ప్రజాప్రతినిధులు ఉన్నంతకాలం పారదర్శకంగా జరగవని తెలిపారు. ప్రస్తుత సీఎస్ ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ద్వారా 24,500 కోట్లు అప్పులు తెచ్చారని, ఆ అప్పులకు ఆడిట్ జరపలేదని కాగు నివేదికలు చెబుతున్నాయన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న అధికారులు రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు గురవుతున్నారని చెప్పారు. నిష్పక్షపాతంగా కౌంటింగ్ జరగాలంటే ఒత్తిళ్లకు గురవుతున్న అధికారులను తప్పించాలని డిమాండ్ చేశారు. నేర చరిత్ర కలిగిన ఏజెంట్లను కౌంటింగుకు అనుమతించకూడదని స్పష్టం చేశారు. ఈవీఎంలు పగలగొట్టిన అభ్యర్థిని ఎదురుగా పెట్టుకుని కౌంటింగ్ సక్రమంగా నిర్వహించగలరా అని ప్రశ్నించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులను ఎన్నికల ప్రక్రియ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న అధికారులు వీళ్ళని మళ్ళీ రేపు ఎన్నికల కౌంటింగ్లో పెడితే, ఎందుకంటే రాష్ట్రంలో 10-20 సీట్లు అటు ఇటు ఉంటాయన్న పరిస్థితులు ఉన్నప్పుడు అధికారులు ఒకవైపు మొగ్గు చూపితే ఎన్నికల తాలూకా ప్రక్రియ ప్రక్రంగా జరుగుతుందా లేదా అనేది మనకి ఆలోచించాల్సిన అంశం. ఎందుకంటే ఇక్కడ మనం చూడాల్సిన అంశం ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సమయంలో ఇంకా ఎవరైతే అధికార పార్టీ తాలూకా లేదా ప్రతిపక్ష తాలూకా నేర చరిత్ర ఉన్న ఎమ్మెల్యేలను కౌంటింగ్ అలౌ చేయటం అంటే దారుణం అనుకోవాలి. ఎందుకంటే మాకు ఏజెంట్లు పెట్టుకోవడానికి, బూత్ లెవెల్ ఏజెంట్లు పెట్టుకోవడానికి కూడా ఎన్నికల కమిషన్ లేదా అధికారులు మాకు చెప్పింది ఆ బూత్ లెవెల్ ఏజెంట్ల తాలూకా నేర చరిత్ర లేని వాళ్ళని పెట్టండి, ఎందుకంటే నేర చరిత్ర ఉంటే గొడవలు చేస్తారన్న మాట్లాడిన ఎన్నికల కమిషన్ నిధులు లేదా ఎన్నికల కమిషన్ తాలూకా కండిషన్స్ అన్ని చూసిన మేము ఇప్పుడు ఒక కౌంటింగ్లో ఆల్రెడీ ఒక ఈవీఎం ధ్వంసం చేసిన వ్యక్తికి పర్మిషన్ ఇవ్వడం అంటే
ఒకవేళ రేపు అతను ఓడిపోయిన పరిస్థితి ఉన్నా లేదా అతను గెలిచిన పరిస్థితి ఉన్నా ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో సక్రమంగా పనిచేసే 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ ఉత్సవాలను జూన్ 1వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు నిర్వహించనున్నట్లు యోగా శక్తి సాధనా సమితి విజయవాడ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. భారత సాంప్రదాయ వైద్యం ప్రపంచమంతా ఆచరించేలాగా ప్రపంచం ఆరోగ్య సంస్థ చేపట్టిన ఉద్యమానికి తమ సంస్థ సహకారం అందించనున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో యోగా శక్తి సాధన సమితి విజయవాడ వ్యవస్థాపకుడు చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాకాల సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం అసహజ మరణాల తగ్గింపుకు యోగా శక్తి చికిత్స అనే అంశంపై ప్రజల్లో అవగాహన వారే తగ్గించుకునేలాగా శిక్షణ మరియు ప్రత్యక్ష ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. చివరి రోజు జూన్ 21న యోగా శక్తి చికిత్సను ప్రజల్లోకి తీసుకువెళ్తున్న ప్రోత్సహిస్తున్న వ్యక్తులకు సంస్థలకు అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఒకప్పుడు సహజ మరణాలు ఎక్కువగా ఉండేవని, ఇప్పుడు అసహజ మరణాలు బాగా పెరిగి ప్రజల్లో ఆందోళన పెరిగిందని, దానికి సమాధానాలు తెలియజేసి జాతిని శాంతింపచేయవలసిన బాధ్యత అందరిపై ఉందని డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. హార్ట్అటాకులు, క్యాన్సర్లు, పక్షవాతాలు, ఊపిరి సమస్యలు, సర్జరీల సంఖ్య గణనీయంగా పెరిగిపోయిన తరుణంలో యోగా శక్తి సాధనా సమితి ప్రజల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని సమస్యల మూలానికి వైద్యం జరిగేలా, ఖర్చు గణనీయంగా తగ్గేలా, వ్యక్తి మరియు కుటుంబ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచేలాగా శిక్షణ ఇవ్వడం మరియు ప్రత్యక్ష ప్రదర్శనలను అన్ని ముఖ్య పట్టణాల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భారత సాంప్రదాయ వైద్యం ప్రపంచమంతా ఆచరించేలాగా ప్రపంచం ఆరోగ్య సంస్థ చేపట్టిన ఉద్యమానికి తమ సంస్థ సహకారం అందించనున్నట్లు తెలిపారు. భయం ఇలాంటివిగా కనపడతా ఉన్నాయి. అలాగే అందకపోతే పెరాలసిస్ లాంటివి, హార్ట్ అటాక్ లాంటివి వస్తూ ఉన్నాయి. అలాగే వేడి తత్వం, చలవతత్వంలో వచ్చే మార్పులు కూడా మనకి అనారోగ్యం తెచ్చిపెడతా ఉన్నాయి. మరి ఈ యోగశక్తి చికిత్సా విధానాలను ఉపయోగించి మనలో ప్రాణశక్తిని పెంచటం, అందరి ఏరియాకి అందించటం, ఈ వేడి చలవతత్వాలను సరిచేయటానికి ఈ చికిత్సా విధానం ఉపయోగపడుతూ ఉంది. దీన్ని మన భారతదేశంలో యోగులు బాగా ఎక్కువగా ఉపయోగించి అనారోగ్యం లేకుండా మరి జీవితకాలం పొడిగించుకునేలాగా హయ్యెస్ట్ స్టాండర్డ్స్ ఉండేలాగా మరి వాడుతున్నటువంటి విధానం, ప్రూవ్ చేయబడినటువంటి విధానం మరి సామాన్య ప్రజలకు కూడా అందించాలనేటువంటి దాంతో యోగశక్తి సాధన సమితి మరి 21 రోజుల పాటు ఈ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.